నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం. నేను చిరంజీవి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి రేకెత్తున్న సరికొత్త పరిణామాలను డీకోడ్ చేసి మనకి అనాలిసిస్ అందించడానికి ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనం డిస్కషన్లోకి వెళ్ళే ముందుగా మనం ఇవాళ మీడియాలో వచ్చినటువంటి వార్తాపత్రికలో ఉన్న ప్రధాన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ది పైనీర్ తీసుకున్నట్టయితే, డెత్ టోల్ రైజెస్ టు 392, మోర్ దెన్ 300 ఇండియన్స్ మిస్సింగ్ ఇన్ నేపాల్, MEA సెట్స్ అప్ రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్ ఇన్ ఢిల్లీ, 77 ఫ్రమ్ ఈసా ఫౌండేషన్ మిస్సింగ్ ఇన్ నేపాల్. సో ఇది మరో హెడ్లైన్స్ వచ్చేసి, ఫార్వర్డ్ మూవ్ ఆన్ తుమ్మిడిహెట్టి, CWC calls for a crucial meeting in barrage issue, TC Maha officials to attend the meeting in Delhi on September 1. Modi's 4-day visit to Uzbekistan, Kyrgyzstan from tomorrow. And one more headlines, target more Olympic sports for medals, Modi argues athletics and laments his lack of participation in half of the sports. And one more, noted actor Narayana Rao dies. Renowned Telugu actor G.V. Narayana Rao died here following a heart attack, actress Karati Kalyani said on Thursday. So one more headlines is, US says Chinese hackers broke into Justice Department, NASA, Federal Reserve, Senata. సో ఇవి పైనీర్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, సర్కార్తో లొల్లి, ధర్నాలతో దద్దరిల్లి, ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రశ్నిస్తే నిర్బంధం, హామీలు పెండింగ్, ఉద్యోగులు జంగ్, అధికారం చేపట్టి సగం కాలం పూర్తయినా ఇప్పటి వరకు తమ డిమాండ్లు నెరవేరకుండా తాత్సారం చేస్తుండటంపై ఉద్యోగులు పోరాబాటు పట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉద్యోగుల అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కారు. ఇందిరమ్మ పార్క్ ఎదుట మహాధర్నాకు దిగారు. ఇక రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు అండగా ఉంటున్న ప్రతిపక్ష నేతలపై రేవంత్ సర్కార్ నిర్బంధకాండ కొనసాగుతోంది. ప్రజల్లోకి వెళ్లకుండా ఎక్కడికక్కడ అరెస్టులకు దిగుతుంది. ఇక గురువారం హనుమకొండలో పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. సో ఇది ప్రధాన హెడ్లైన్స్. ఇక మరో హెడ్లైన్స్ ఇటు చూసుకున్నట్టయితే హరీష్ రావుకు సంబంధించింది. విద్యార్థులు ఏమైనా టెర్రరిస్టులా, నిరసనలో తెలిపితే పాలిటెక్నిక్ పిల్లల గొంతులు పిసుకుతారా, రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఎందుకు పోరాడరు, స్కిల్ వర్సిటీ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అంటూ రాష్ట్రంలో ఇది ప్రజాపాలన కాదు, రాక్షస తుగ్లక్ పాలన, రేవంత్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యడం జరిగింది. ఇక మరో హెడ్లైన్ చూసుకుంటే, ఆర్టీసీ అస్థిరతపై సర్కార్ పెత్తనమైంది, ఏ చట్టం కింద ఆ భూములను హౌసింగ్ కార్పొరేషన్కి ఇస్తున్నారు, విలీనం కాకుండానే ఆర్టీసీ ఆస్తి ప్రభుత్వం ఆస్తి ఎలా అవుతుంది, రాష్ట్ర విభజన చట్టంలోని 9వ షెడ్యూలులో ఆర్టీసీ అంశం, ఇక ఇంకా పూర్తి స్థాయిలో విభజన కాని సంస్థ భూములు, స్థిరాస్తులు, ఇందిరమ్మ ఇండ్లకు ఆర్టీసీ భూమి ఇవ్వడంపై సర్వత్రా సందేశం. సో సమగ్ర వివరణ ఇవ్వాలంటూ నిపుణులు ఆందోళనకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మికులు. ఇవి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక మరో హెడ్లైన్స్, మరో వార్త చూసుకుంటే వెలుగు చూసుకున్నట్టయితే, కర్ణాటక కరెంటుకు సింగరేణి బొగ్గు ఏటా 10 లక్షల టన్నుల ఉత్పత్తి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించడం జరిగింది. బెంగళూరులో కర్ణాటక కేంద్ర మంత్రితో భేటీ, బొగ్గు మైనింగ్లో కలిసి నడుద్దామని పిలుపునివ్వడం జరిగింది అనమాట భట్టి విక్రమార్క. ఇక ఇటు చూసుకుంటే, నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్, 290 భారతీయులు మంది మిస్సింగ్, వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మరో 200 మంది. మిస్ అయిన వారి కోసం హెలికాప్టర్లతో గాలింపు చర్యలు కూడా చేస్తున్నారు. ఇక 392కు పెరిగింది మృతుల సంఖ్య. 1500 మందికి ఇప్పటి వరకు 1500 మంది ఆచూకీ కూడా లభించడం లేదు. వీరి కోసం 40 హెలికాప్టర్లతో రెస్క్యూ సిబ్బంది, అటు DRDO మాజీ చీఫ్ సతీష్ రెడ్డి దంపతులు సహా 31 మంది సేఫ్గా ఉన్నట్టు తెలుస్తుంది. వీరందరినీ మిస్ అయిన 1500 మందిని ఆచూకీ కోసం 40 హెలికాప్టర్లతో రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతుంది. ఇక 80 మంది ఈసా సభ్యులు కూడా గల్లంతయ్యారు. జగ్గి వాసుదేవ్ కన్నీరు చేయడం జరిగింది. ఇక నేపాల్ టిబెట్ బోర్డర్లో 72 గంటల్లో మరో జలగండం, మరో బ్యారియర్ సరస్సు బద్దలయ్యే ప్రమాదం ఉందన్న చైనా. నేపాల్కు భారత్ నుంచి 47.5 టన్నుల రిలీఫ్ మెటీరియల్. సో ఇది
మొన్న జరిగినటువంటి నేపాల్ విధ్వంసకరణలో చాలా దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. భారతీయులు మిస్సింగ్ అవుతున్నారు, చనిపోతున్నారు. ఎంతోమంది చాలా మిస్సింగ్ కేసులు ఉన్నారు. అటు ఇటు చూసుకున్నట్టయితే సిఆర్డిఎఫ్ మాజీ చీఫ్ సతీష్ రెడ్డి దంపతులు కూడా అక్కడే చిక్కుకున్నట్టు ఉన్నారు. వారిని సేఫ్గా తరలించడం కూడా జరిగింది సేఫ్ ప్రాంతాల్లోకి. అంటే చాలామంది ఈసా ఫౌండేషన్ సభ్యులు కూడా మానస సరోవర్ యాత్రకు వెళ్ళిన సభ్యులు కూడా ఇందులో చిక్కుకున్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా బాధాకరమైన ఘటన చెప్పుకోవచ్చు. ఈ వరదల ప్రభావం ఒకటైతే దీనికి మరొకటి భూకంపం కూడా రావడం జరిగింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎటువైపు నుంచి మృత్యువు ఏ ఆపద ముంచుకొస్తుందా, మమ్మల్ని తాకుతుందా అని చెప్పి ప్రజలు చాలా భయాందోళనతో ఆందోళన వ్యక్తం చేస్తూ జరుగుతుంది. ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన విషయం. దీని గురించి పూర్తి విశ్లేషణ మనం కోటేశ్వరరావు గారిని తెలుసుకుందాం తర్వాత మరికొద్దిసేపట్లో. మరో అంశం చూసుకున్నట్టే టూరిజం హబ్గా మీరాలం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి సస్పెన్షన్ బ్రిడ్జ్, వాటర్ స్పోర్ట్స్ ఇలాండ్లపై సమీక్ష. చెరువులోకి మురుగు చేరకుండా చూడాలని ఆదేశం. గడువులోగా పనులు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్రేన్ మీద నుంచి మీరాలం చెరువు వద్ద పనులు పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. రైట్గా మరో చూసుకుంటే తుమ్మిడిహెట్టి ఎత్తుపై తేల్చేద్దాం. వచ్చే నెల 1న తెలంగాణ మహారాష్ట్రతో కేంద్రం భేటీ. 152 మీటర్ల ఎత్తుకు ఒప్పించడమే టార్గెట్. 148 మీటర్లకు ఇప్పటికే మహారాష్ట్ర సమ్మతి. అయితే ఎత్తు పెంచితేనే గ్రావిటీ ద్వారా నీటి తరలింపు, ముంపు పరిమితమైతేనే సిడబ్ల్యూపీఆర్ఎస్ స్టడీ. సిడబ్ల్యూసి చైర్మన్ నేతృత్వంలో ఢిల్లీలో భేటీ. ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ కార్యదర్శులతో చర్చలు. కరువు ప్రాంతాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ భేటీ జరుగుతుందన్నమాట. సో రైట్, ఇవి వెలుగులో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక నెక్స్ట్ దిశలో చూసుకున్నట్టయితే సేమ్ సంచలనం రేపించిన న్యూసే. 392కి చెందిన మృతులు. నేపాల్ వరదలో పెరుగుతున్న మరణాల సంఖ్య గల్లంతైన 288 మంది భారతీయులు. టిబెట్లోనే 200 మందికి పైగా మిస్సింగ్. 3 రోజుల్లో మరో భారీ వరద వస్తుందని చైనా వార్నింగ్. ఇటు చూసుకున్నట్టయితే రాజధానిలో అభివృద్ధి పరుగులు. అమరావతి అభివృద్ధికి అథారిటీ ఉత్తమ్. 596 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు. ఇక 1437 కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కూడా చేస్తున్నారు. ఇటు సీసీ రోడ్లకు బదులు బీటీ రోడ్లు. మంగళగిరి కార్పొరేషన్కు తాగునీరు అందించడం జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ రైతులకు 1.50 లక్షల రుణమాఫీ ఇవ్వడం జరుగుతుంది. ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రి నారాయణ. సో ఇవి రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటికే మంజూరైన 904 కోట్లకు అదనంగా మరో 533 కోట్ల పనులకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం 1437 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పైప్ లైన్లు, లైటింగ్ తదితర మౌలిక వసతులను పూర్తి చేయనున్నారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 65వ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ వెల్లడించడం జరిగింది. ఇక ఇటువైపునైతే రక్తముడిన జాతీయ రహదారి. చిలకలూరుపేటలో ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ బస్. 7 అక్కడికక్కడే మృతి. 2 పరిస్థితి విషమం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి. పల్నాడు జిల్లా చిలకలూరుపేట అడ్డ రోడ్డు సెంటర్ వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే గ్రామానికి చెందిన 7 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మండలంలోని వేలూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు కొండమంజలూరులో ఒక పుట్టినరోజు వేడుక ముగించుకొని ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వైపు వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను బలంగా ఢీకొనడంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7 మృత్యువాత పడ్డారు. మరికొద్ది సేపట్లో అంటే ఒక 5-10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనే తరుణంలో మృత్యువు వేటాడింది వీళ్ళని. ఒకే కుటుంబానికి చెందిన వారిలో 7 మరణించడం, అదేవిధంగా మిగతా 8 మంది గాయాలు పడడం, వారి పరిస్థితి కూడా తీవ్రంగా ఉండడం చాలా బాధాకరమైన ఘటన. అంటే ఒక పుట్టినరోజు వేడుకలు ఎంతో సంతోషంగా వేడుకలను ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా, ఆనందంతో ఇంటికి తిరిగి వస్తుండగా, కుటుంబ సభ్యులు, పిల్ల పాపలు అందరితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా గాయపడిన వారి హెల్త్, వారి ఆరోగ్య పరిస్థితి బాగుండాలని కోరుకుందాం. దీని గురించి కూడా మనం పూర్తి విశ్లేషణ మన కోటేశ్వరరావు గారి దగ్గర వెళ్ళి తెలుసుకుందాం మరికొద్దిసేపట్లో. రైట్, నెక్స్ట్ హెడ్లైన్ చూసుకున్నట్టయితే సాక్షిలో చూసుకున్నట్టయితే ప్రధానంగా కమిషనర్ అవుట్, పీఆర్సీ లేదు, ఉద్యోగులకు వెన్నుపోటు. ఎన్నికల హామీలను విస్మరించి బాబు సర్కార్ మోసాలు.
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 40,000 కోట్ల పైన ఉంది. చంద్రబాబు నిర్వాకం వల్ల ఒక్కో ఉద్యోగికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు నష్టం. ఉన్న కమిషనర్ను ఉద్దేశపూర్వకంగానే తప్పించి కాలయాపన ఎత్తుగడ. పెండింగ్లో 5 డిఏలు. ఐఆర్ ప్రస్తావనే లేదు. ఉద్యోగులపైనే ఆర్థిక భారం. సో రైట్, నెక్స్ట్ మరో హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే సేమ్ సంచలనం రేపుతున్న 2 విషయాలు. పల్నాడులో ఆటోను ఢీకొట్టిన బస్సు 7 మృతి, 8 మందికి గాలి. ఇటు చూసుకున్నట్టయితే జలప్రలయంలో గల్లంతైన భారతీయులు 300 మందికి పైగానే మిస్సింగ్ అనమాట. రైట్, కోటేశ్వరరావు గారు, ముందుగా చూసుకున్నట్టయితే మనకి రాఖీ పండుగ వేళ అన్నా చెల్లెల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటుంది. కల్వకుంట్ల సామ్రాజ్యంలో ఓపెన్ అయిన వారసత్వ పోరు. బీఆర్ఎస్ ఖాతాలో 1400 కోట్ల ఆంధ్ర కాంట్రాక్టర్ల అవినీతి సొమ్మైనంటూ కవిత బాంబుకు పేల్చారు. ఇటు కేటీఆర్, హరీష్ రావులే టార్గెట్గా సాగిన విమర్శలు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు మరియు బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసి తాజా అవినీతి రాజకీయ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. అంటే గతంలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత ఇప్పుడు సరికొత్త రాజకీయ అస్త్రాలతో సొంత కుటుంబం, పాత పార్టీ పైన యుద్ధం ప్రకటిస్తున్నారు. కవిత ఆరోపణలపై కేటీఆర్ కూడా అంతే తీవ్రంగా స్పందిస్తున్నారు. మరి పార్టీలో కవితకు ఎంపీగా, ఎమ్మెల్సీగా అన్ని అవకాశాలు కల్పించామని, తెలంగాణ కోసం జీవితాన్ని ధారపోసిన కేసీఆర్ను పార్టీని విమర్శిస్తే ప్రతిపక్షాలకు ఆమెకు తేడా ఏముంటుందని ప్రశ్నించారు. మరి త్యాగాలకు కృతజ్ఞత లేకపోతే ఎలా అని మండిపడుతున్నారు. సో దీన్ని మీరు ఎలా చెప్తారు? తెలంగాణలో రాజకీయం రసవత్రంగా మారింది అని చెప్పచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళ పెత్తనంలో నడుస్తూ ఉంది అని ఆయన ఆరోపిస్తే, కవిత గారు బీఆర్ఎస్లో ఉన్నటువంటి 1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినటువంటి సొమ్మే అని ఆమె ప్రతి ఆరోపణ చేశారు. అయితే టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు లేదా కేటీఆర్ మీద ఆరోపణలు చేయటం ఇదేమీ కొత్త కాదు. ఇప్పుడు అంటే కొండా సుష్మిత పటేల్ రేవంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలు, దాని మీద తలెత్తినటువంటి పరిస్థితిలో కొండా సురేఖ దంపతులు ఆమెను ఖండించకపోవడం, ఆమెతో మాకేమి సంబంధం అనేటువంటి వాతావరణంలో ఇప్పుడు రాజకీయ చర్చ మరొక వైపు మళ్ళింది. కవిత గారు తన ఆరోపణల ద్వారా దానికి నాంది పలికారని చెప్పచ్చు. ఒక విధంగా కొండా సురేఖ దంపతుల మీద కాంగ్రెస్ ఏ చర్య తీసుకుంటుంది, లేదా ఒకవేళ చర్య తీసుకుంటే వారి రాజకీయ పయనం ఎటు ఉంటుంది అనేటువంటి ఆరోపణలు లేదా ఆలోచనల మధ్య కొండా సురేఖ దంపతులు బీజేపీలో కానీ లేదా బీజేపీకి తోక పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి జనసేనలో కానీ వెళ్ళొచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. అదే సమయంలో హరీష్ రావు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులతోటి టచ్లో ఉన్నారని కవిత గారు ఆరోపించడం ద్వారా దీనికి మరొక ట్విస్ట్ ఇచ్చారని చెప్పచ్చు. అయితే కొండా దంపతుల మీద వస్తున్నటువంటి ఊహాగానాలు కానీ లేకపోతే కవిత గారు చేసినటువంటి ఆరోపణలు కానీ అవన్నీ కూడా జరుగుతాయా లేదా అనేటువంటిది ఇప్పటికైతే మనం ఊహాగానాలుగానే పరిగణించాలి. కానీ చర్చ మరొక వైపు మళ్ళింది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. రేపు సెప్టెంబర్ 7వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నటువంటి తరుణంలో అటు బీఆర్ఎస్ పార్టీ కొండా సుష్మిత చేసినటువంటి ఆరోపణలను ఆయుధాలుగా చేస్తుంటే, ఇప్పుడు కవిత గారు చేసినటువంటి ఆరోపణలని కాంగ్రెస్ పార్టీ దానికి ప్రత్యామ్నాయ ఆయుధాలుగా వాడుకునేటువంటి అవకాశం ఉంది. అందువలన అసెంబ్లీ సమావేశాలు కూడా రసవత్రంగా సాగేందుకు దోహదం చేయొచ్చు ఈ 2 పరిణామాలు అని చెప్పచ్చు. అయితే మరి ఆమె చేసినటువంటి ఆరోపణలకి విశ్వసనీయత ఉన్నదా అనేటువంటి ప్రశ్న వస్తే, కొండా సుష్మిత లేదా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలకు కూడా అదే వర్తిస్తుంది. అందుకని బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినటువంటి నిజమే లేదా కొండా సుష్మిత గారు చెప్పినటువంటి మాటలు నిజమే అని చెప్పినప్పుడు
మరి వాళ్ళతో పాటు 10 సంవత్సరాలు అంతకు మించి ప్రయాణించి వాళ్ళ యొక్క గుట్టుమట్టులన్నీ కూడా తెలిసినటువంటి కవిత చేసినటువంటి ఆరోపణలకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అదే విధమైనటువంటి విశ్వసనీయతతోటి దాన్ని దాడిగా మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఆసక్తి కలిగించేటువంటి పరిణామంగానే మనం చెప్పొచ్చు. సార్, అంటే ఒకప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో పుట్టడం నా అదృష్టం, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మకి నేను కల్వకుంట్ల కుటుంబంలో పుట్టాను, ఒక గొప్ప నాయకుడికి కూతురుగా పుట్టాను అని గర్వంగా చెప్పుకుంటున్నాను అని చెప్పిన కల్వకుంట్ల కవితనే ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను అని కవిత వ్యాఖ్యానించారు. అంటే ఒక చెల్లిగా తన అన్న కేటీఆర్ నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడం వల్లే ఆమె ఇంతటి కఠినమైన నిర్ణయానికి వచ్చారంటారా? ఇప్పుడు ఇది కేటీఆర్ ఒక్కరికే ఈ వ్యాఖ్య అని ఎందుకు అనుకోవాలి? కల్వకుంట్ల కుటుంబం అనేటువంటిది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కొడుకు కూతురు వాళ్ళు. అందువల్ల కల్వకుంట్ల కుటుంబంలో పుట్టాను అంటే కేసీఆర్ కుటుంబంలో పుట్టాను అనేటువంటి అర్థం తప్ప కేటీఆర్ కుటుంబం అని కాదు. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే పరోక్షంగా కేసీఆర్ మీద కూడా ఆమె ధ్వజమెత్తారు. ఈ విధమైనటువంటి కామెంట్ చేయడం ద్వారా కేసీఆర్ మీద కూడా ఆయన మొత్తం కుటుంబం మీదనే ఆమె ధ్వజమెత్తారు. అందుకని దీనిలో కేటీఆర్కి ఎంత వాటా ఉందో కేసీఆర్కి కూడా అంతే వాటా ఉంది. ఎందుకని కేటీఆర్ తన మీద వచ్చినటువంటి ఆరోపణలకి లేదా ఇతరత్ర విమర్శలకి ఆయన స్పందిస్తున్నారు. ఆ స్పందన ఏమిటి, దాన్ని ఎట్లా తీసుకోవాలనేటువంటి వేరే అంశం. కానీ తండ్రి మీద కవిత గారు చేసినటువంటి లేఖ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖని ఎవరు బయట పెట్టారు అనేది కదా ఆమె అసలు మొట్టమొదటి వచ్చినటువంటి వివాదం. సార్, మరో అంశం కవిత గారు చేసిందే, హరీష్ రావును ఆర్ఎస్ఎస్ బీజేపీలతో ముడిపెడుతూ కవిత చేసిన ఈ వెన్నుపోటు ఆరోపణలు వెనుక అసలు వ్యూహం ఏంటంటారు? గతంలో హరీష్ రావు గారు కేసీఆర్ మీద ఉన్నటువంటి అసంతృప్తితో కావచ్చు, లేదా తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటి అసంతృప్తితో కానీ బీజేపీతో చేరడానికి మంతనాలు జరిపారు. బీజేపీ కూడా ఒక విధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మరి బీజేపీలో అప్పటికే ఉన్నటువంటి నాయకులు తమ మందలో ఒకటిగా కేసీఆర్ని చేర్చుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి హరీష్ రావుని నాయకుడిగా చేసి బీజేపీ రాష్ట్ర నాయకుడిగా చేసి ముందుకెళ్తామంటే సహించేది లేదనేటువంటిది ఆ రోజు అప్పటికే బీజేపీలో నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్పష్టం చేశారని. అందువల్ల మరి కేటీఆర్ వస్తే మరి వీళ్ళందరూ ఒకవేళ బయటికి పోతే పార్టీ పరిస్థితి ఏమిటి అనేటువంటి దాంతో మరి హరీష్ రావు గారు మళ్ళా పునరాలోచించుకొని బీజేపీలో చేరితే వచ్చే లాభం ఏమిటి, నష్టాలు ఏమిటి అని ఆయన వెనక్కి తగ్గారని, బీజేపీ కూడా సుముఖంగా లేదనేటువంటిది గతంలో వచ్చినటువంటి వార్తలు. ఇప్పటికీ వాటి గురించే బహుశా కవిత గారు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఎటైతే మరో అంశం చూసుకున్నట్టయితే, వెలిగొండ ప్రారంభోత్సవంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో తీవ్ర అభ్యంతరాలు, అనుమతులు లేని ప్రాజెక్ట్ అంటూ తీవ్ర బీఆర్ఎస్ ఫైర్ అవుతున్నది. శ్రీశైలంలో తెలంగాణ నీటి హక్కులకు భంగం వాటిల్లుతుందనే అంశంపై కూడా చర్చ జరుగుతుంది. సో మరి దీన్ని ఎలా చూడొచ్చుంటారు? వెలిగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1990 దశకంలో దానికి పునాది పడింది. 1996లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నత్తనడక నడుస్తూ 3 దశాబ్దాలు ఈ ప్రస్తుత స్థాయికి రావడానికి 3 దశాబ్దాలు పట్టింది. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి నికర జలాలు అనేటువంటివి లేవు. వరద జలాల మీదనే అది ఆధారపడినటువంటి ప్రాజెక్ట్. అంటే కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం వైపు నుంచి ఆ వరద నీటిని తీసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి, డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ అది. అందుకని వరద జలాలు తప్ప నికర జలాలతో దాని మీద ఎలాంటి వివాదం లేదు కనుక అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఏమీ అభ్యంతర పెట్టలేదు, లేదా జలవనరుల శాఖ కూడా దాని మీద ఏమీ అభ్యంతర పెట్టలేదు. తెలంగాణలో కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగినటువంటి పరిణామం కనుక అప్పుడు తెలంగాణలో కూడా ఏ విధమైనటువంటి వ్యతిరేకత రాలేదు. ఇప్పుడు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినటువంటి పునరాలోచనలో భాగంగా అది దానికి అనుమతి లేదు, లేకపోతే నికర జలాలు లేవు
అనేటువంటిది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్న వాదన. అది కరెక్టే, ఎందుకంటే దానికి నికర జలాలు లేవు, వరద జలాల మీదనే అదే ఆధారపడినటువంటి ప్రాజెక్టు. ఉదాహరణకు ఈ సంవత్సరం రేపు 31వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ప్రారంభోత్సవం చేయబోతున్నారంటే ప్రారంభోత్సవం అయితే చేస్తారు, కానీ దానికి నీళ్లు లేవు, పైనుంచి వరదలు లేవు కృష్ణానదికి. ఆ వరదలు వచ్చినటువంటి పరిస్థితి లేనప్పుడు ఆ రిజర్వాయర్లకి నీళ్లు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. అందుకని రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు అసంపూర్తిగా, ఇంకా పూర్తి కాలేదు, పూర్తి కావడం అంటే దాని అర్థం ఏంటంటే రైట్ సార్, ఈ ప్రాజెక్ట్నేమో చంద్రబాబు నాయుడు 1996లో పునాది వేస్తే వైఎస్ఆర్ జలయజ్ఞంలో పనులు జరిగాయి. జగన్ హయాంలో టన్నెల్స్ పూర్తి అయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు దాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే పార్టీల మధ్య క్రెడిట్ వారు నడుస్తుందంటారా? దీనిపై మీరేమంటారు? క్రెడిట్ అంటే ఖ్యాతి ఎవరికి దక్కాలి అనేటువంటిది, సరే తెలుగుదేశం పార్టీ వైసీపీ రెండు మాదంటే మాదని చెప్పుకుంటున్నాయి, కానీ అసలైనటువంటి క్రెడిట్ ఎవరికి దక్కాలి? కమ్యూనిస్టులకు దక్కాలి. ఎందుకని? ఆ ప్రాజెక్టుకి పెట్టినటువంటి పేరు ఏమిటి? పూల సుబ్బయ్య పేరుతోటి పేరు పెట్టారు, పూల సుబ్బయ్య పేరు పెట్టారు ఆ ప్రాజెక్టుకి. ఎవరా పూల సుబ్బయ్య? మార్కాపురంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే. ఆ ప్రాజెక్టు కోసం పూల సుబ్బయ్యతో పాటు కమ్యూనిస్టు ఎమ్మెల్యేలుగా, కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సూరా పార్రెడ్డి, అదేవిధంగా మరొక ఎమ్మెల్యే గోస్ పార్రెడ్డి, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన వెలిగొండ ప్రాజెక్టు చేపట్టాలని ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలు చేసిన ఫలితంగానే ఎన్టీ రామారావు హయాంలో దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి నిర్ణయం జరిగింది. అప్పుడే పూల సుబ్బయ్య పేరుతోటి ఒక జీవోను కూడా 1984లోనే వెలువరించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆ ఉద్యమానికి, ఆ ప్రాజెక్టుకు ఆయన చేసినటువంటి కృషి గుర్తింపుగా పూల సుబ్బయ్య పేరు పెట్టారు. మరి కమ్యూనిస్టులకు దక్కాల్సినటువంటి ఖ్యాతి, ఆ ప్రాజెక్టు కోసం పోరాడి లేదా అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఒప్పించి అన్ని చేసినటువంటి కమ్యూనిస్టులకు దక్కాల్సినటువంటి ఖ్యాతి అసలు వాళ్ళ ప్రస్తావనే లేకుండా మాదంటే మాదని చెప్పేసి వీళ్ళు చెప్పుకున్నారు. ఓకే, మీరే తీసుకోండి, అధికారంలో ఉన్నారు కనుక సహజంగా మీరే తీసుకోండి. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు దగ్గర నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళ గుర్తింపు విషయంలో కానీ, లేదా మొదట గుర్తించి తరువాత అవార్డు ఇచ్చేటువంటి సమయంలో, అంటే పరిహారం చెల్లించేటువంటి సమయంలో దాదాపు 700 మంది పేర్లు మిస్ అయ్యాయి. ఆ 700 మందిని అసలు ఉన్నారా లేదా, ఎందుకు మిస్ అయ్యాయి, మొదటి జాబితాల్లో ఎందుకు ఉన్నాయి, తర్వాత అంతిమ జాబితాల్లో ఎందుకు మిస్ అయ్యాయి, వాళ్ళ సంగతి ఏమీ పట్టించుకోకుండా అటు వైసీపీ ప్రభుత్వం కానీ ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ వాటి సమస్యనేమి తేల్చకుండా ఖ్యాతి మాదంటే మాదని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా వేలాది మందికి ఇంకా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. కనీసం మామూలు చట్టం ఏం చెప్తా ఉంది, ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిన తర్వాత 6 నెలల పాటు, అంటే వాళ్ళు ఇళ్లు కట్టుకోవడానికి లేదా ఇతరత్ర వనరులు సమకూర్చుకోవడానికి అన్ని అవకాశం ఇచ్చి 6 నెలల పాటు వాళ్ళని ఇప్పుడున్నటువంటి సొంత స్థలాల నుంచి ఖాళీ చేయించరాదు అనేటువంటిది నిబంధన ఉంది. సరే, ఇదొక పక్క అయితే మరో అంశం, తాజాగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. జూలై 1 నుండి ఆగస్టు 25, 2026 మధ్య దేశవ్యాప్తంగా దాదాపు 1,16,644 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వేను రూపొందించారు. మరి ఈ రోజు ఎలక్షన్స్ జరిగితే బీజేపీ ఒంటరిగా 261 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దీని ఓట్ల శాతం కూడా 30% అంచనా వేశారు. కాంగ్రెస్ గత సర్వేల కంటే గణనీయంగా పుంజుకొని 106 సీట్లు సాధించే దిశగా సాగుతుంది. దీని ఓట్ల శాతం 21గా ఉంది. మరి సో దీన్ని మనం ఎలా చూడొచ్చుంటాం? దాన్ని బట్టి అంటే ఇది సమగ్రమైనటువంటి సర్వే కాదు, ఎందుకంటే 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మన దేశంలో ఇది చాలా పరిమితమైనటువంటి సర్వే. అది కూడా విద్యావంతులు లేదా నోరున్నటువంటి వాళ్ళ నుంచి చేసినటువంటి సర్వేని. ఆ సర్వేలో కూడా 30% మించి బీజేపీకి ఓట్లు రావంటే దాని అర్థం ఏంటంటే అది మైనారిటీ ఓట్లతోనే ఎక్కువగా సీట్లు పొందుతున్నది. గతంలో కూడా అదే జరిగింది. అందువల్ల నరేంద్ర మోడీ మరి 12 సంవత్సరాల పాలనలో ఆయన ప్రతిష్ట పెరిగిందా తగ్గిందా అంటే తగ్గినట్టే ఈ సర్వే వెల్లడిస్తూ ఉంది. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఇది ఒక హెచ్చరిక. అయితే ఆ సర్వేలు, ఇట్లాంటి సర్వేలన్నీ కూడా
ఆకుకు అందకుండా పోకకు పొందకుండా అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి ఆగ్రహం కలగకుండా, అదేవిధంగా వాళ్ళని హెచ్చరిస్తూ చేసేటువంటి సర్వేలు ఇట్లాంటి సర్వేలు ఉంటాయి. అందుకని మొత్తం మీద ఈ సర్వేని కనుక మనం చూడాలంటే నరేంద్ర మోడీ ప్రతిష్ట అనేటువంటిది దిగజారటం ప్రారంభమైంది. 2029 ఇంకా 3 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల్లో దేశంలో జరిగేటువంటి పరిణామాలు లేదా జన జీవితాల మీద పడేటువంటి ప్రభావాలు, వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో బీజేపీ ఇప్పటికే సొంతంగా మెజారిటీ తెచ్చుకోలేని స్థితిలో ఉన్నది. అప్పుడు ఇంకా దాని స్థానాలు ఇంకా దిగజారిపోయేట్లయితే మరి ఇప్పుడు వాటికి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు ఆ స్థితిలో దానికి మద్దతు ఇస్తాయా, లేకపోతే తమ దారి తాము చూసుకుంటాయా అనేటువంటిది కూడా ఉంటుంది. ఏమైనప్పటికీ ఇది ఒక హెచ్చరికగా మనం దాన్ని పరిగణించవచ్చు. నరేంద్ర మోడీ గారి ప్రతిష్ట దిగజారడం ప్రారంభమైంది అనేది కూడా చెప్పచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. ఇవాళ వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి ప్రధాన వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను మాకు, మా ప్రేక్షకులకు పూర్తి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు సార్. సో ఇది వాళ్ళ డిఎన్ఏ. రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.